డీజే అంటే ఇంతకు ముందు వరకు దామచర్ల జనార్దన్ అనేవారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీజే అనే నిర్వచనాన్ని దామచర్ల పూర్తిగా మార్చివేశారు. ఇప్పుడు డీజే అంటే డెవలప్మెంట్ జనార్దన్గా తన పేరు మార్చుకున్నారు. ఒంగోలు నగరాన్ని చూసిన ప్రతి ఒక్కరి నోటు నుండి ఇప్పుడు ఇదే మాట వినిపిస్తూ ఉంటుంది. అది స్వపక్షమైన విపక్షమైన వారి నుండి వినిపించే ఒకే ఒక్క మాట, డీజే ఒంగోలును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు అని. అవును, ఇది నిజం. 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన దామచర్ల జనార్దన్ ఒంగోలు నగర అభివృద్ధిలో తనదైన మార్కు చూపించారు. అప్పటి వరకు ఒంగోలు నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు వేయటం, రోడ్డుపైనే వాటిని తగలబెట్టడాన్ని గమనించిన దామచర్ల జనార్దన్ శాశ్వత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి నగరంలో ఎక్కడ చెత్త నిల్వలు ఉండటం కానీ రోడ్లపై తగలబెట్టడం కానీ చేయకుండా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఒంగోలు ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అప్పటి కేంద్ర పెద్దలను ఒప్పించి అమృత పథకం కింద గుళ్లకమ్మ నుండి నీటిని అందించేలా పైప్ లైన్ పనులు చేపట్టారు. దానిని చూసి ఓర్వలేని నాటి ప్రతిపక్ష పార్టీ సాంకేతిక కారణాలు సాకుగా చూపించి పనులు పూర్తిగా నిలిపివేయించింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి గెలిచిన తర్వాత ఒంగోలు నగర అభివృద్ధి తిరోగమనం పట్టింది. గడిచిన 5 ఏళ్లు ఒంగోలు నగరంలో చెప్పుకునేందుకు ఒకే ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. పైపెచ్చు దామచర్ల హయాంలో మంజూరైన పనులన్నింటికీ బ్రేకులు వేశారు. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పాలనలో ఒంగోలు నగరాన్ని బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. ఇదేదో రాజకీయంగా విమర్శలు చేయటం కాదు, సాధారణ ప్రజలు సైతం ఇదే మాట అంటున్నారు. 5 ఏళ్ల చీకటి పాలనకు తెరపడి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఒంగోలు నగర ప్రజలకు అంతకు ముందే అభివృద్ధి రుచి చూపించిన దామచర్ల జనార్దన్ నియోజకవర్గ ప్రజలు ఈసారి రికార్డు స్థాయి మెజార్టీతో రెండోసారి కూడా గెలిపించుకున్నారు. అభివృద్ధి మంత్రం తప్పితే మరొకటి తెలియని డీజే ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగానే ఒంగోలు నగరంలో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా ఒంగోలులో అడుగు పెడితే ఇక్కడ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనే కదా అనే విధంగా తనదైన శైలిలో అభివృద్ధి పనులు ప్రస్తుతం చేసి చూపిస్తున్నారు. ఒంగోలులోని దక్షిణ బైపాస్ నుండి నగరంలోకి అడుగు పెడుతుండగా డివైడర్ వద్ద గర్జిస్తున్న సింహం ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కొద్ది దూరం రాగానే వ్యర్థాలతో ఏర్పాటు చేసిన నెమలి బొమ్మ కన్నుల విందుగా కనిపిస్తుంది. ఇంకొన్ని అడుగులు ముందుకు వేస్తే గుర్రాల బొమ్మలు మనసును పరిగెత్తిస్తాయి. దానిని దాటుకుని ముందుకు వస్తే రంగులతో డివైడర్లు మనకు కనువిందు కల్పిస్తాయి. ఇక మంగమ్మ కాలేజ్ బైపాస్ రోడ్ నుండి ఒంగోలుకు అడుగు పెట్టే సర్వీస్ రోడ్ గతంలో గుంతలమయంగా ఉండేది. ద్విచక్ర వాహనాలే కాదు, 4 చక్రాల బండ్లు కూడా ప్రమాదాలకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ సమస్యపై దామచర్ల జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించారు. అంతే, యుద్ధ ప్రాతిపదికన నిధులు విడుదల చేయించి గుంతలమయమైన అక్కడ తార్ రోడ్డు వేయించి సర్వీస్ రోడ్లో ప్రయాణం సాఫీగా జరిగేలా చూశారు. ఇక ఒంగోలు నగరం ప్రధాన రోడ్లన్నీ ఇరుగ్గా ఉండటంతో వాటిని విస్తరించాలి అని ఎమ్మెల్యే దామచర్ల నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేయించి నగర ప్రధాన రోడ్లు రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ నుండి కోర్టు సెంటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఆ మార్గంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ అధికారులతో మాట్లాడి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయించనున్నారు. ఈ పనులు పూర్తయిన తర్వాత ఎవరైనా సివిఎన్ రీడింగ్ రూమ్ వద్ద అడుగు పెడితే ఆశ్చర్యపోయే విధంగా ఆ రోడ్డు రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇక ఒంగోలు నుండి అగ్రహారం వెళ్లే మార్గంలో రైలు గేటు సమస్య ఆ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. రైలు గేటు వద్ద అండర్ పాస్ పనులకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి క్లియరెన్స్ తెచ్చారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడటమే కాకుండా తరచుగా ఆ పనులను పరిశీలిస్తూ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చొరవ తీసుకున్నారు. ఇక ఒంగోలు నగరంలో ఒక మాదిరిగా వర్షం కురిస్తే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. వర్షం నీరు కాలువలు గుండా బయటికి వెళ్లే పోతురాజు కలువ ఆధునీకరణ పనుల్లో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగింది. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సభ దృష్టికి తీసుకువచ్చి విచారణ జరపాలని పట్టుబట్టారు. పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా కోరటం జరిగింది. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ యువగాళం కింద ఒంగోలు వచ్చిన సమయంలో అండర్ డ్రైనేజ్ నిర్మాణం గురించి దామచర్ల లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రస్తావించి ఒంగోలు అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి కదలిక తీసుకువచ్చారు. అండర్ డ్రైనేజ్ నిర్మాణం పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇంతేనా, ఒంగోలు నగర అభివృద్ధి విషయంలో దామచర్ల జనార్దన్ వారానికి ఒకసారి సంబంధిత అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్ల వారీగా పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించేలా దామచర్ల ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ విభాగంలో పనిచేసే వారంతా ఆ వారంలో ఆ డివిజన్లో ఉండి పూర్తి స్థాయిలో పారిశుద్ధ పనులు చేస్తున్నారు. ఈ విధానం కూడా నగరంలో సత్ఫలితాలిచ్చి సుందరీకరణకు దోహదపడుతున్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సమయంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నగర అభివృద్ధి గురించి మీడియాతో మాట్లాడారు. రాజకీయాలనేవి ఎన్నికల వరకే పరిమితమని, ఆ తర్వాత అభివృద్ధి తన ఎజెండా అని పేర్కొన్నారు. రానున్న 6 నెలల కాలంలో ఒంగోలు నగరాన్ని పూర్తిగా మారుస్తానని, పగౌడు సైతం మెచ్చుకునేలా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ దామచర్ల జనార్దన్ అన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నగరంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.